నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో ఆసియా దేశాల్లో గ్యాస్ సంక్షోభం తీవ్రంగా మారుతుంది. దేశవ్యాప్తంగా అనేక నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా వంట గ్యాస్ కొరత కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో హోటళ్లు, రెస్టారెంట్లు నిర్వహించడం చాలా మందికి సవాల్గా మారింది. అయితే కొంతమంది వ్యాపారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూ తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. గ్యాస్ సరఫరాలో అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో తిరువల్లూరు ఉడెన్ స్టవ్లు హోటల్ వ్యాపారులకు ప్రత్యామ్నాయ మార్గంగా మారుతున్నాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. కోనసీమ జిల్లా రావులపాలెంలో రెడ్డి బిర్యానీ రెస్టారెంట్ యజమాని రామ్ గోపాల్ రెడ్డి వినూత్నంగా ఆలోచించి గ్యాస్ సంక్షోభానికి ప్రత్యామ్నాయం కనుగొన్నాడు. తమిళనాడులోని కోయంబత్తూరు ప్రాంతం నుండి ప్రత్యేకంగా తిరువల్లూరు ఉడెన్ స్టవ్లు తెప్పించి తన రెస్టారెంట్లో వినియోగిస్తున్నామన్నారు. తనకు చెందిన వెజ్ హోటల్కి శ్రీకృష్ణ హోటల్లో కూడా మరో 2 ఉడెన్ స్టవ్లను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. సాధారణంగా తమ రెస్టారెంట్లకు రోజుకు కనీసం 10 గ్యాస్ సిలిండర్లు అవసరమవుతాయని తెలిపారు. గ్యాస్ ధరలు పెరగడం, సరఫరా సమస్యలు తలెత్తడం వంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని జనవరిలోనే ముందస్తుగా పెట్టుబడి పెట్టి ఈ స్టవ్లను తెప్పించుకున్నట్లు తెలిపారు. ఈ తిరువల్లూరు ఉడెన్ స్టవ్లు ఖరీదు ఎక్కువగా ఉండడంతో పాటు బరువుగా ఉంటాయని, చిన్న స్థాయి వ్యాపారులకు మాత్రం వాటి ధర అందుబాటులో ఉండకపోవచ్చని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ ఒక్కసారి పెట్టుబడి పెడితే గ్యాస్ ఖర్చు నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుందని చెప్పారు. హాయ్ అండి, నా పేరు సత్తార్. ఇక్కడ వంట మాస్టర్ అండి. చాలా రోజు నుంచి ఇక్కడ చేస్తాం. 5 years పైన అవుతుందండి. మామూలుగా ఈ పొయ్యి మా ఓనర్ ఒక 6 నెలల దగ్గరికి తెచ్చాడు. ఫస్ట్ అయితే మనం ఇబ్బంది పడ్డాం, కానీ దాన్ని ఈ సిచ్యువేషన్ లో ఇప్పుడు మాకు బాగా ఇది సక్సెస్ అవుతుంది. ఈ పొయ్యి కోయంబత్తూరు నుంచి తెచ్చాడు మా ఓనర్. మామూలుగా ఇది ఫస్ట్ అయితే మనం స్టార్టింగ్ లో పని నేర్చుకున్నాం, అది కట్టలు పోయింది. కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఈ హోటల్లో 12 సిలిండర్ డైలీ పట్టింది వాళ్ళని. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో మాకు సిలిండర్ దొరకట్లేదు. అన్ని పనిలో సాంబార్ కానీ, రైస్ కానీ, మీల్ సెక్షన్ కానీ, బజ్జీ కానీ మన దానిలో అన్ని సెట్ చెప్తాండి. మామూలుగా ట్రెడిషనల్ గా ఫుడ్ చాలా హైలైట్ గా వస్తుంది మాకు. చాలా మన ఫస్ట్ కొన్ని రోజు గ్యాస్ గురించి చాలా ఇబ్బంది పట్టాం మనం. దాని తర్వాత ఈ పొయ్యి ఉన్నాయి, మళ్ళీ మనకి ఏ ఇబ్బంది రాకుండా చాలా బంగాళలేగా మనం చేసాం, ఏం ప్రాబ్లం లేకుండా. ఈ పొయ్యి అయితే సార్ మాకు చెన్నై, ఊటీ, కోయంబత్తూరు నుంచి మా ఓనర్ తెచ్చాడు 6 months బ్యాక్. టోటల్ 10 పొయ్యి మనం ఆర్డర్ పెట్టాం. కానీ ఈ ఉన్న సిచ్యువేషన్ లో ఈ పొయ్యి మాకు అవైలబుల్ లేదు సార్. ఓన్లీ 2 ఇచ్చారు మాకు. ఫుడ్ అయితే చాలా మెయింటెనెన్స్ ప్లస్ ఫుడ్ కూడా ఓకే, మెయింటెనెన్స్ ఖర్చు కూడా బాగా తక్కువ. డైలీ ఒక 200 kg కట్టల మీద అన్ని పోయి పని అయిపోతుంది. మామూలుగా అయితే మాకు బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ దేశంలో జరుగుతున్న పరిస్థితులన్నీ తెలిసిందే, ప్రపంచంలో జరుగుతుంది. దానివల్ల మనకి గ్యాస్ కొరత అనేది ఏర్పడింది. ఆ గ్యాస్ కొరత ఏర్పడడం వల్ల ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం అందరం కన్జంప్షన్ అన్ని ఇబ్బంది అవుతుంది. కాబట్టి గ్యాస్ కన్జంప్షన్ మనం ఫుడ్ అనేది ఇప్పుడు ప్రిపేర్ చేయడం కోసం మనం ఫైర్వుడ్ వాడుతున్నాం. ఫైర్వుడ్ స్టవ్స్ వాడి మనం ఫుడ్ అనేది ఏర్పాటు చేస్తాం. దీనివల్ల ఫుడ్ టేస్ట్ రావడంతో పాటు ఫుడ్ కూడా క్వాలిటీగా ఇవ్వగలుగుతాం. కొద్దిగా శ్రమ అనిపించినా కానీ దీని మీద చేయడం మాకు కూడా ఎంత ఆనందంగా ఉంది. దీన్ని పురాతన కాలంలో మనం ఎలాగ ప్రిపేర్ చేసేవాళ్ళం అలా అథెంటిక్ గా ఇవ్వడానికి కూడా మాకు ఏర్పడింది. టేస్ట్ కూడా బాగా వస్తుంది. దీని వల్ల మాకు ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఫుడ్ అయితే బాగుంది. ఓకే సార్.